మరి చాలామంది అంటూ ఉంటారు, వారి జీవితంలో ఏదైనా కార్యం ఆగిపోయినప్పుడు వెంటనే మనుషుల మీదకి తోసేస్తూ ఉంటారు. చాలా సులువుగా మేము పైకి రాకుండా, మరి జీవితాల్లో కార్యాలు జరగకుండా వాళ్ళు అమంత్రాలు చేశారండి, వాళ్ళు ఈ చేతబడులు చేశారండి, సో కాల్డ్ అండి అనేసి అంటూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేనేదైనా కార్యం చేయాలి అనేసి నేను స్టార్ట్ చేస్తే దాన్ని రివర్స్ చేసేదెవరు? దేవుడు మీ జీవితాలలో ఒక బ్లెస్సింగ్ డోర్ అనేది ఓపెన్ చేస్తే దాన్ని క్లోజ్ చేసేవారెవరండి? అలాగే దేవుడు మీ జీవితాలలో ఒక కార్యం స్టాప్ చేశారు అంటే దాన్ని ఏ మనుష్యుడు కూడా ఆ యొక్క క్లోజ్ అయిన డోర్ని ఓపెన్ చేయలేరు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ఒక కార్యం జరగట్లేదు, ఒక పని జరగట్లేదు అనేసి మీరు అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్రియలు ఎంతవరకు దేవునికి ఇష్టకరముగా ఉన్నాయి? ఒకవేళ దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నప్పటికీ మీ జీవితాలలో కార్యాలు ఆగిపోతే, బహుశా దేవుడు పరీక్షిస్తున్నాడేమో, బహుశా దేవుడు నీకు ఇంకా పేషెన్స్ని నేర్పిస్తున్నాడేమో, బహుశా దేవుడు నీకు ఇది సరైన టైం కాదు బిడ్డ నీకు ఇవ్వటానికి అనేసి అనుకుంటూ ఉంటారేమో. అంత సులువుగా ఎలా మనుషుల మీద నిందలేస్తామండి? కోర్స్ నిజముగా వాళ్ళు చేసినట్లయితే దేవునికి అప్పచెప్పండి. ఆయన అంటూ ఉన్నాడు, నా చేతిలో పన్నవాడు ఎలాగ విడిపించుకోగలడు? నేను ఆది కాలం నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్, నేనే దేవుణ్ణి. రక్షించాల్సిందా, సంరక్షించాలన్నా, ఏం చేయాలన్నా నేనే కదా చేయాల్సింది, ఇంకెవరు చేస్తారు అనేసి ఆ యొక్క అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. మనం చేసే కార్యాల వలన కొన్ని మన జీవితాల్లో మంచి థింగ్స్ స్టాప్ అయిపోతాయి. దేవుడు స్టాప్ చేస్తాడు. ఇంకా నా బిడ్డ చేంజ్ అయితేమో, ఇంకా నా దగ్గరికి వస్తుంది ఏమో అనేసి చాలా వరకు అపవాది మీదకి కూడా నెట్టేస్తూ ఉంటారు. ఆయన నామం ఉచ్చరింపకూడదు అన్నా కూడా అంటూనే ఉంటారు. వాడుకుని నవ్వుకుంటాడు, నేను చేయడానికి నా మీదకి వస్తారు, సరే నేనే వస్తాను పదండి అనేసి. నో అండి, దేవుణ్ణి నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు దేవుని ఆజ్ఞ లేనిదే ఏ నరుడు నీ జీవితంలోనికి రాలేడు, ఏ అపవాది నీ జీవితంలోనికి రాలేదు అని ఎప్పుడైతే నీవు నమ్మగలవో, ఎప్పుడైతే నీవు విశ్వసించగలవో, మరి ఎప్పుడైతే నీ జీవితాల్లో కార్యం జరగనప్పుడు దేవుని దగ్గర మొరపెట్టి నీవు మార్చుకునేది ఏదైతే ఉందో అది మార్చుకొని దేవుని సన్నిధిని ఎల్లవేళలా విడవకుండా ప్రార్థించండి. విసుగక నిత్యం ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు జవాబిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.